హబీబీ, ఇప్పుడు మనం తిరుగుతున్న ఏరియా పేరు ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. ఇది దుబాయ్ లో చాలా ఫేమస్ ఏరియా. ఇక్కడ ఎక్కువగా పాకిస్తానీలు ఉంటారు, మనోళ్ళు కూడా ఉంటారు. మాక్సిమం అందరూ సైకిల్ యూస్ చేస్తారు లోకల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే. బైక్స్ కూడా ఉంటాయి, బట్ అవన్నీ చాలా పాతవి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు రూల్స్ పాటించరు. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారు. మనమే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సిగ్నల్ అయినా ఫాలో అవుతారా అంటే అది కూడా ఫాలో అవటం లేదు. అదేంటి, దుబాయ్ లో రూల్స్ స్ట్రిక్ట్ కదా, సిగ్నల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి కదా, ఫాలో అవ్వకపోతే ఫైన్ పడుతుంది కదా అన్ని డౌట్ మీకు రావచ్చు. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ బైక్స్ కాబట్టి వీటికి ఫైన్స్ అన్నవి ఉండవు. సో అలాంటి ఉద్దేశంతో అనుకుంటా బహుశా వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. బట్ ఎవరైనా షుర్తా పోలీస్ వాళ్ళు వీళ్ళని క్యాచ్ చేస్తే తప్పకుండా వీళ్ళ ఐడి పైన ఫైన్ అన్నది పడడం జరుగుతుంది. వెహికల్ పైన ఫైన్ అన్నది పడదు, ఎందుకంటే వెహికల్ నార్మల్ వెహికల్ కాబట్టి. వీళ్ళ ఐడి పైన, అంటే వీళ్ళ పతాకా ఉంటది కదా, వీళ్ళ ఐడి పైన కంపల్సరీగా ఫైన్ అన్నది వాళ్ళు కొట్టడం జరుగుతుంది. అది పే చేసిన తర్వాతే వీళ్ళు ఇక్కడ నుండి వాళ్ళ యొక్క కంట్రీకి వెళ్ళగలరు. చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో స్క్రాప్ లో, ఒకదానిపైన ఒకటి ఎలా పెట్టేశారో. అసలు ఇలాంటి షాప్స్ ఎన్నున్నాయో మనం లెక్క పెట్టలేము. ఈ ఏరియా అంతా ఇలాగే కార్ గ్యారేజెస్, క్రేన్, ప్రొక్లైనర్, బుల్డోజర్, ట్రక్స్, అలా ఒకటి కాదు అన్ని ఆటోమొబైల్స్ కి సంబంధించిన గ్యారేజెస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీలో ఎవరైనా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మై వన్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.